దేవుని వాక్యం వాని మనసులో ఉంటే, దేవుడే వాని మనసులో ఉంటే, వాని హృదయంలో ఉంటే ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంటుందా? చెప్పాలండి, అటువంటి ఆస్కారం ఉంటుందా? కదా. తల్లిదండ్రులు ఎంతో వేదన పడుతుంటారు. అయ్యో, నా పిల్లవాడు ఇలా నాశనం అయిపోయాడు, నా పిల్లవాడు తప్పు ద్రోవ పట్టాడు, పిల్లవాడు అప్పుడు కనకపోయింటే బాగుండేది అనేటువంటి రోదన, వేదన ఇంత అంత కాదండి. చివరికి ఏం డిసైడ్ అవుతారు తెలిసిన? నిన్ను కని పెంచి పోషించి ఈ స్థాయికి లేదంటే ఈ స్థితికి తీసుకొస్తే మమ్మల్ని ఇలా చేస్తావా, ఇలా చేస్తావని ముందే తెలుసుంటే నిన్ను అసలు కనకపోయి ఉండేవారము అనేటువంటి పదాలను వాడేటువంటి సందర్భాలు కూడా మనము చూస్తాం. ఎందుకు? కోపంతో, ఆవేదనతో కదండి. అంటారా లేదా? అంటారు కదా. అదే దేవునిలో నడిచినటువంటి పిల్లవాడైతే, పిల్ల అయితే, అమ్మాయి అయితే, అబ్బాయి అయితే ఎటువంటి క్రియలు చేయడు. ఎందుకు? దేవుడు ఒకడున్నాడు, దేవుని యందు భయం ఉండి ఇలాంటివి చేయకూడదు అని చెప్పి ఈ పాపపు క్రియలు కానీ తప్పుడు క్రియలు కానీ చేయడానికి ఆస్కారం ఉండదు కాబట్టి కదండి. 119వ కీర్తన 11వ వచనంలో ఏమనుందో చూద్దామండి. నీ ఎదుట నేను పాపము తప్పుడు చేయకుండా ఉండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. అంటే మన యొక్క హృదయాలలో, మన యొక్క మనసులో దేవుని వాక్యము లేదా దేవుని మాటలు లేదా దేవుడు ఉంటే మనం ఏం చేయమట? పాపము చేయకుండా ఉండునట్లు మనం ఏం పడతాం? జాగ్రత్త పడతాం. మాటలు, ఆయన యొక్క మాటలు దేవుని పిల్లలమైనటువంటి మన యొక్క మనసులలో, హృదయాలలో ఆయన మాటలుంటే పాపం చేసేటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టే దేవుడు దావీదు ద్వారా ఈ మాటలు రాయించాడు. ఎందుకు? ఆయన యవ్వనస్తుడు, యవ్వన కాలంలో ఉన్నటువంటి మనము కూడా దేవుని సన్నిధిలో నుంచి మనం కూడా తప్పిపోకుండా ఉండడానికే ఈ మాటలు మనతో మాట్లాడించాడండి.